1982 నవంబర్ 19న విడుదలైన మంచు పల్లకి దర్శకుడు వంశీ తొలి చిత్రంగా ప్రత్యేక గుర్తింపు పొందింది. ఇదే సినిమాలో చిరంజీవి, సుహాసిని తొలిసారి జంటగా నటించడం విశేషం. తమిళంలో ఘన విజయం సాధించిన పాలైవాన సోలై ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రంలో తమిళ వెర్షన్ లో పోషించిన పాత్రనే సుహాసిని తెలుగులోనూ చేశారు. కొత్త జీవితాలు తర్వాత నటిగా సుహాసినికి మంచి గుర్తింపు తీసుకువచ్చిన చిత్రం ఇది. ఎంఆర్ ప్రసాద్ నిర్మించిన ఈ సినిమాకు రాజశేఖర్ కథ అందించగా ఎండమూరి వీరేంద్రనాథ్ సంభాషణలో రాశారు. రాజన్ నాగేంద్ర సంగీతం అందించారు. ఈ సినిమా కథ విషయానికి వస్తే 5 నిరుద్యోగ యువకుల జీవితాల చుట్టూ తిరుగుతుంది. ప్రతిరోజు ఒకే చోట కలుసుకుంటూ తమ భవిష్యత్తు గురించి కలలు కనే వీరి జీవితాల్లో గీత, సుహాసిని అనే యువతి ప్రవేశించడం కీలక మలుపు అవుతుంది. శేఖర్, చిరంజీవి ఆమెను ప్రేమిస్తాడు. సుహాసిని సాన్నిహిత్యం వల్ల ఈ 5 తమ జీవితాలను గాడిలో పెట్టుకోవాలని నిర్ణయించుకుని ఉద్యోగాల్లో స్థిరపడతారు. ఇదే సమయంలో వాసు చెల్లెలి పెళ్లి కట్నం సమస్యలతో ఆగిపోవడంతో ఆమెను పెళ్లి చేసుకోవాలని చిరంజీవిని సుహాసిని కోరుతుంది. తనను ప్రేమించకనే అలా చెబుతుందని భావించిన చిరంజీవి సుహాసినికి నయం కాని గుండె జబ్బు ఉందని, తాను ఎక్కువ రోజులు బతకదని తెలిసి తీవ్ర దిగ్భ్రాంతికి గురవుతాడు. సుహాసిని కోరిక మేరకు చిరంజీవి వాసు చెల్లిని వివాహం చేసుకుంటాడు. పెళ్లి మండపంలోనే సుహాసిని కుప్పకూలి ఆసుపత్రిలో కన్నుమూస్తుంది. ఆమె మరణంతో 5 మిత్రులు తీవ్ర విషాదంలో మునిగిపోతారు. చివరగా వారు ఎప్పుడూ కూర్చునే పిట్టగోడపై మరో 5 యువకులు వచ్చి కబుర్లు చెప్పుకుంటూ కనిపించడంతో జీవితం ముందుకు సాగుతుందనే భావాన్ని దర్శకుడు వంశీ హృదయంగా ఆవిష్కరించారు. తమిళంలో విజయవంతమైన ఈ కథ తెలుగులో ఆశించిన స్థాయిలో వాణిజ్య విజయం సాధించకపోయినా యువత హృదయాలను తాగిన భావోద్వేగ చిత్రంగా నిలిచింది.